ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. జగన్ ని నమ్మి వైసీపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్ముతారని ఆరోపించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేశారు బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఏపీపై కుట్రలు చేస్తున్న కేసీఆర్ కు జగన్ సహకరిస్తున్నారని ఆరోపించారు. 60 ఏళ్లు కష్టపడి సంపాదించిన సంపదను కేసీఆర్ లాగేసుకున్నారని మండిపడ్డారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు విస్తృత ప్రచారం చేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీ వాటాగా 1,00,000 కోట్లు రావాల్సి ఉందన్నారు బాబు. సరే, విభజన జరిగింది, వచ్చాం. 1,00,000 కోట్లు ఎందుకు ఇవ్వలేని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నాను. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు పోయి జగన్మోహన్ రెడ్డితో లాలూచిపడి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. నేర చరిత్ర, ఈయన మీద కేసులు, పోలీస్ కేసులు, అందులో 11 సిబిఐ, 7 ఈడీ కేసులు, అందులో కూడా నమ్మక ద్రోహం, చీటింగ్, ఎన్నైతే ఇండియన్ పీనల్ కోడ్లో ఉంటాయో అన్ని అందులో ఉన్నాయి. అవినీతి, ఇంకో పక్కన అనేక ఆరోపణలు ఉండే వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. 100 కంపెనీలు ఈయన వల్ల మసి అయిపోయినాయి. పోలవరం వద్దనడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు చంద్రబాబు. ఏపీపై పెత్తనం చేస్తే సహించమన్నారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. జగన్ లోటస్ పాండ్ లో కూర్చొని రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టే రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడన్నారు బాబు. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. మనం చేసే పనులు చూసిన తర్వాత భయపడిపోయాడు. ఇంకొక 5-10 సంవత్సరాల్లో మనల్ని అడ్డుకోలేమనే పిరికితనంతో మన మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం వద్దంటాడు. ఈయనెవరు పోలవరం వద్దనడానికి? అది మన హక్కు, అవునా కాదా? కేసీఆర్ పెత్తనాన్ని మీరు ఒప్పుకుంటారా? నిన్నే పవన్ కళ్యాణ్ చెప్పాడు, నా మీద కూడా ఒత్తిడి తెచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, దేనికైనా నేను సిద్ధమని మరొకసారి హెచ్చరిస్తున్నా. జగన్ను నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు చంద్రబాబు. ఆయన్ను చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రోడ్ షోలో పాల్గొన్నారు బాబు. వెంకటగిరి రాజాలను టీడీపీ గౌరవిస్తే స్వార్థం కోసం జగన్ పంచన చేరారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలతో ప్రచారాన్ని వేడెక్కించారు బాబు.